లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ బాదేయండి. అలాగే గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసరికి తెలంగాణ ఎంసెట్ 2022కి మనం ఎలా అప్లై చేయాలి. సో మీకైతే ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ వరకు అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మీరు ఫీ పేమెంట్ దగ్గర నుంచి లాస్ట్ అప్లికేషన్ అయ్యే వరకు అయితే పాయింట్స్ అన్ని చెప్తామంట. ఈ రోజు నుంచి అయితే అప్లికేషన్ వరకు స్టార్ట్ అవుతుంది. సో మీకు వచ్చేసరికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసరికి పే చేయాలన్నమాట. ఈ రిజిస్ట్రేషన్ ఫీ ఎంత ఉంటుందంటే మీకు ఒకసారి చూపిస్తాను. అలాగే ఎంపీసీ వాళ్ళకి, అదే ఇంజనీరింగ్ వాళ్ళకి ఎంత, అగ్రికల్చర్ వాళ్ళకి ఎంత. సో మీకైతే కేటగిరీ ప్రకారంగా ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఒకసారి మీ స్క్రీన్ మీద చూడండి, ఈ విధంగా ఉంటుందన్నమాట ఫీజు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ స్టెప్ 1 క్లిక్ చేసిన తర్వాత సో మీకైతే ఇన్ఫో ఇలా రావడం జరుగుతుంది. సో దీంట్లో ఫస్ట్ మీరు ఫీజు వచ్చేసరికి పే చేయాలన్నమాట. సో మీరు ఓపెన్ అయిన తర్వాత ఇలా ఉండడం జరుగుతుంది. అలాగే మీరు ఏ గ్రూప్, ఎంపీసీయా, బైపీసీయా, డిప్లొమానా, ఎంబైపీసీయా, సో మీరైతే ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. సో పెట్టుకున్న తర్వాత ఏంటంటే మీరు తెలంగాణ బోర్డా, ఏపీ బోర్డా, సో ఇలా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీ పేరు, క్యాండిడేట్ నేమ్, సో మీ పేరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది, పూర్తి పేరు అయితే ఇవ్వాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాస్ మార్క్స్ ఇవ్వాలి, ఎలా ఉందో అలా అయితే ఇవ్వాలి. అలాగే మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి, మీ ఫాదర్ది కానీ మదర్ది కానీ ఆల్టర్నేటివ్ నెంబర్ అనమాట. సో దాని తర్వాత ఏంటంటే మీరు వచ్చేసరికి మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఇవ్వాలి కదా. సో తర్వాత మీ కేటగిరీ ఏంటి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డే కాదా, అలాగే మీరు ఏ స్ట్రీమ్లో ఎగ్జామ్ అనేది రాయాలనుకుంటున్నారు, ఇంజనీరింగా, అగ్రికల్చరా, మెడిసినా. సో అలాగే మీ పేమెంట్ టైప్ ఏంటి, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు. ఆఫ్టర్ తర్వాత ఏంటంటే చిన్న బాక్స్లో టిక్ మార్క్ అనేది ప్రెస్ చేయాలన్నమాట. సో ప్రెస్ చేసిన ప్రొసీడ్ టు పే అని ఉంటుంది. సో దాని అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ప్రెస్ చేసిన మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇలా రావడం జరుగుతుంది. ఒకసారి ఏమైనా తప్పులు ఉంటే చెక్ చేసుకోండి. సో మీకు 400 చూపిస్తుంది కదా, ఇక్కడ ప్రొసీడ్ టు పే అని ఉంటుంది అనమాట. సో దీన్ని క్లిక్ చేసిన వెంటనే సో మీకైతే ఇలా రావడం జరుగుతుంది. ఇంకో ఎస్ఆర్ నో అడుగుద్దామట. సో మీరైతే ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత సో మీకైతే ఇన్ఫో ఇలా రావడం జరుగుతుంది. సో కార్డ్ నెంబర్ ఏంటి, అదేంటి కార్డ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలన్నమాట. సో ఎంటర్ చేసిన తర్వాత మీకు వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ ప్రొసీడ్ టు పే, మేక్ ఏ పేమెంట్ అని ఉంటుందన్నమాట. సో దీన్ని మళ్ళీ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సక్సెస్ అని రావడం జరుగుతుంది. అలాగే పేమెంట్ ఐడి కూడా మీకు మెసేజ్ అనేది వస్తుంది అనమాట. సో దాన్ని కూడా ఎంటర్ అనేది చేసుకోండి. అలాగే ఈ ప్రాసెస్ ఏంటంటే మీకు పేమెంట్ ఐడి మీ ఫోన్ మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. అలాగే ఈ వెబ్సైట్లో కూడా చూపిస్తామట. సో మీరైతే పేమెంట్ ఐడి ఒక దగ్గర రాసుకోండి. ఫ్రెండ్స్, తర్వాత ఆప్షన్ ఏంటంటే మనం స్టెప్ 2 కదా, స్టెప్ 2లో ఏంటంటే మనం ఇప్పుడు వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి ఫిల్ చేయాలన్నమాట. దీంట్లో ఏంటంటే మీ పేమెంట్ ఐడి, అలాగే సెకండ్ ఇయర్ హాల్ టికెట్, అలాగే మీ మొబైల్ నెంబర్, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, సో ఇందాక అన్ని ఎంటర్ చేస్తారు కదా, సో అన్ని ఫిల్అప్ అయి ఉంటాయి. సో దీంట్లో ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఉంటుందన్నమాట. సో ఈ ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఇలా రావడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే మీ పేరు, మీ ఫాదర్ పేరు, మీ మదర్ పేరు, అలాగే మీ ఆధార్ కార్డ్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్, మీ బర్త్ స్టేట్ అంటే మీరు ఏ రాష్ట్రంలో పుట్టారు, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, అలాగే మీరు ఏంటంటే ఆధార్ కార్డు దేని గురించి పెట్టాలన్నమాట, మేలా ఫీమేలా, సో మీ కేటగిరీ ఏంటి ఇందాక చెప్పాను కదా, మళ్ళీ ఒకసారి పెట్టాల్సి ఉంటుంది. సో అలాగే ఇంకో ఆప్షన్ ఏంటంటే మీరు ఈడబ్ల్యూఎస్ ఉందా, సో ఎస్ఆ నో, అలాగే స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఉందా లేదా, సో మీరైతే ఇలా పెట్టాలన్నమాట. అలాగే మీరు ఏంటంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉందా, సో దాని గురించి, మైనారిటీ, నాన్ మైనారిటీ, అలాగే మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత, బిలో 1 lakh అలాగే పెట్టచ్చు అన్నమాట. అలాగే మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అలాగే మీ అడ్రస్ నెంబర్, మీ రాష్ట్రం ఎక్కడ ఉంటున్నారు, మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇవన్నీ ఇవ్వాలన్నమాట. సో దీని తర్వాత ఏంటంటే ఇంటర్మీడియట్, అర్బన్లో చదివారు, రూరల్లో చదివారు, అలాగే మీ ఇంటర్ బోర్డ్ ఏంటి, టీఎస్ఐ, ఏపీఐ, డిప్లొమా, ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. ఒకసారి చదువుకొని పెట్టండి. అలాగే మీ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, అలాగే మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, అలాగే మీరు గవర్నమెంట్ కాలేజ్ చదివారా, ప్రైవేట్లో చదివారా, అలాగే మీరు 10th రూరల్లో చదివారా, అర్బన్లో చదివారా, అలాగే మీ హాల్ టికెట్ నెంబర్, అలాగే మీరు ఏ నెలలో పాస్ అయ్యారు, అలాగే మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, అలాగే మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏ రాష్ట్రంలో చదివారు అని ఏమి ఫిల్ చేయాలన్నమాట. ఫిల్ చేసిన తర్వాత మీరు ఏంటంటే కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. తర్వాత మీ లోకల్ ఏరియా ఏంటి, ఓయూ, అలాగే మీరు ఎక్కడ చదివారు, అలాగే మీరు ఏ స్ట్రీమ్లో అప్లై చేస్తున్నారు, ఇంజనీరింగ్, మెడికల్, అగ్రికల్చరా, అలాగే మీరు టెస్ట్ సెంటర్ ఇందాక పైన ప్రిఫరెన్స్ అని చూస్తారు కదా, సో మీ లొకాలిటీ ఏ దగ్గర ఉంది, అలాగే మీరు ఎంసెట్ ఎగ్జామ్, సో మీరు 3 అయితే కరెక్ట్గా పెట్టాలన్నమాట. సో 3 కరెక్ట్గా పెడితే మీకు ఎంసెట్ ఎగ్జామ్ ఈ 3లో ఒకటి రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరైతే అన్ని ఇలా అప్లై చేసిన తర్వాత మీరు వచ్చేసరికి మాడిఫై అంటే చేంజెస్ చేసుకోవచ్చు, లేదంటే సబ్మిట్ కొడితే మీకు వచ్చేసరికి సేవ్ అయిపోద్ది అన్నమాట. మీకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం సేవ్ అయిపోతుంది. అలాగే మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలన్నమాట. సో స్టెప్ 3 వచ్చేసరికి ప్రింట్అవుట్, మనం ఏమైతే ఇప్పటివరకు అప్లై చేసామో ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో ఇదే మెయిన్ అన్నమాట. సో మీ ప్రింట్అవుట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది అన్నమాట. సో అన్ని క్లియర్గా చూసుకోండి, ఏమైనా తప్పులు ఉంటే మాడిఫై చేసుకోండి. సో మీరు మళ్ళీ అప్లికేషన్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి.